సినిమాలో లిరిక్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయని అందరూ పొగుడుతున్నారు. మేము దీంతో థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. మాలాంటి ఒక చిన్న సినిమాని చిన్న హీరోయిన్ వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు మా తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్తో మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము, 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతున్నాం మా నచ్చిన సినిమాకి. అందరూ చెప్పారండి, ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. సో చాలా స్లోగా వచ్చాము, ద నంబర్స్ ఆర్ పికింగ్ వెల్ అండ్ కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. we still trying to get more theaters. We already launched in decent number of theaters. Actually the movie actually builds a mood and starting from the very first scene it builds a mood, emotional, slightly nostalgic. Music is the real hero, everybody was telling here. So music is the superhero of the movie and just not the music and music is tagatga Soumit and actors they all carried well and upday baga is output ochindi. So even we didn't ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు నమ్ముతారు ఇదంతా ఫస్ట్ టైం చేసిన టీమ్ అని? ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్. డు యు ఆల్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమర్స్ హూ హస్ డన్ దిస్ మూవీ? సీజన్డ్ అందరూ అదే అనుకుంటున్నారు. సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసిన మూవీలో వచ్చింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ డూ వెల్ ఇన్ ద బాక్స్ ఆఫీస్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ స్ప్రెడ్ ద న్యూస్ అబౌట్ ద మూవీ. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లేకపోతే అవ్వలేదు. మధ్యలో ఎంత పనున్నా లైక్ ఏమొచ్చినా కానీ ఓకే నెక్స్ట్ ఫ్లో మిస్ అవుతుందేమో అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం మూవీ లాగా అనిపించలేదు నాకు. కొన్ని ఇయర్స్ కష్టం అనేది మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటారు. లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ దేర్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minute సాంగ్ వస్తుంది ఇందులో అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి 99% ఆడియన్స్ అసలు నిల్చొని కూడా నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం అంటే ఎన్ని భయాలు, ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అటెన్షన్ పెడతారా అని చూసి అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో అండ్ అంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన ఏడుపు అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి. అరే ఇది అందాలి కదా వీళ్ళకి, ఇది చేరింద్రా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న గారి. సోమవారం రోజు హౌస్ఫుల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆనందంతో నైట్ నిద్రపట్టలేదు. సక్సెస్ మీట్ అన్నారు, అసలు నిద్రపట్టలేదు. ఏం మాట్లాడాలి, ఏం చేయాలి ఏందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ అండ్ అదితి గురించి మాట్లాడతాను. మంచోడు, పిచ్చోడు, కరువులో ఉన్నాడు అర్జున్, అన్నీ ఉన్న ఒంటరి అదితి. ఎన్నో చూసింది, వాళ్ళు కలిసింది, వాళ్ళు కలవడమే ఈ సినిమా. ఆడియన్స్ గురించి చెప్పాలి. చాలా మంది సినిమా బాగుందన్నారు. చాలా మంది బాగుంది, నచ్చింది, సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మేము ఇవ్వగలిగింది ఇంకో మంచి సినిమా. కొంతమంది నచ్చలేదనో లేదంటే అది ఇది అన్నారు. వాళ్ళందరికి కూడా ఇంకో మంచి సినిమా, ఇంకా మంచి సినిమా ఇస్తాం. చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే
విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కు గీతాంజలిలాగా నిలవే సినిమా నాది అసలు నా మనసుకు నచ్చిన సినిమా నిలవే. ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్ మ్యూజిక్. సార్ ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను. అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్ డైరెక్టర్. విజువల్గా బ్యూటీని అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అల్లాడ మేడం, నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అద్భుతమైన సినిమా ఇచ్చారు. నేను నిజంగానే అందరిలాగే నిలవే సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక యాక్టర్గా నేను ఎక్కడ సరిపోతాను, నేను ఎక్కడ మ్యాచ్ అవుతాను, ఎక్కడైనా కుదురుతానా అనుకుంటాను. ఏ సినిమా చూసినా బేసిక్గా యాక్టర్గా అది నా ఆశ. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ప్రతి పాత్ర నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ పాత్రలు కానీ అన్నీ కూడా ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ, అండ్ హీరోయిన్లు ఇద్దరికి ఫ్రెండ్స్గా ఉండే హర్ష అండ్ ఇంకొక ఆవిడ ఎవరో చేశారు మేడం, ఆవిడ కానీ, వీళ్ళందరూ కూడా ఒక చిన్న కథని, ఒక బ్యూటిఫుల్ కథని అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి కెమెరామెన్ గారికి, డైరెక్టర్, మీరిద్దరూ ఒక తాటి మీద నడిచారు కాబట్టి ఇంత మంచి సినిమా వచ్చింది. ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రావెల్ చేశారు. అంత అందంగా అనిపించింది నాకు. నేను అందుకే చెప్పా, చాలా రోజుల తర్వాత మంచి అద్భుతమైన అందమైన సినిమా చూశానని. ఇక మా కరీంనగర్ కుర్రోడు హిట్ కొట్టాడు. ఎంత బాగున్నాడంటే ఆయన, నేను అనుకున్నాను ఫస్ట్ చూడగానే ఈయనేంటి హెయిర్ స్టైల్ వెనకాల క్లిప్ లెటర్ ఇలాగే ఉంటాడు, మధ్యలో కటింగ్ ఏమైనా చేయించుకుంటాను అనుకున్నా. బట్ మీకు ఆ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది. ఆ క్యాప్ పెట్టి ఆ హెయిర్ స్టైల్ బైక్ లో వెళ్తూ ఉంటారు కదా, సూపర్. అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ ఫ్యాంటాస్టిక్ జాబ్. యు ఆర్ ఫినామినలీ ఫ్యాంటాస్టిక్ జాబ్. మిమ్మల్ని చూస్తే నేను ఇందాక ఎవరో అన్నారు, మా జర్నలిస్ట్ అన్న రిపోర్టర్ ఎవరు అన్నయ్య మీరే, చూడగానే ఓ జాలి, ఏంటి పాపం ఏదో జరిగిపోయింది వీడికి. ఆ ఫేస్ లో అలాగే ఉంది. మీరు యూ ఐస్ టాక్ టు అంటే మీ కళ్ళు మాట్లాడిని అంత బాగా చేశారండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇలాంటి యంగ్ జనరేషన్ సినిమాలు రావాలి, మాలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వాలి. నేను ఈ సినిమాలో ఎక్కడ ఉంటానని అనుకున్నాను. ఎక్కడైనా కుదిరితే నేను కాదు, ఆయనే కరెక్ట్ అనిపించింది. అంత బాగా చేశారు విలన్. మీరు 2-3 సీన్లో కనిపించిన అక్కడ ఎక్కడన్నా అనుకున్నా కానీ మీరు చాలా బాగా చేశారండి, అద్భుతంగా చేశారు. ఆల్ క్యారెక్టర్స్ అండి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోయినాయి ఈ సినిమాలో ప్రతి పాత్ర. అందుకు మనస్ఫూర్తిగా నిలవే సినిమా టీం అందరినీ అభినందించడానికి వచ్చా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ కమింగ్ అండి. ఎస్టే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్. అది ఒక్కటే కోరుకున్నాం టు రీచ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వ్యాలిడేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ విత్ సార్. థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్స్ అండి ఫర్ కమింగ్. సో నిలవే అండి, ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వీ వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరనే స్టార్ట్ పెట్టాం ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఇట్ వెంట్ ఆన్. ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా చాలా నేర్చుకున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. యువర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి. బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్. అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, మీరు ఫిల్మ్ తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏది కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూసినప్పుడు, ఇది చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను. అండ్ ఒక ఎలాగెళ్తాం, ఎంత దూరం రిలీజ్ చేస్తావా లేదా అని ఇంటెన్షన్ లేదు. ఎవ్రీ డే 1 day at a time తీసుకున్నాం. సౌమిత్ గారు నేను కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో
వాడు యాక్ట్ చేస్తున్నాడో నేను షూట్ చేస్తాను, అలా ఉండేది సిచ్యువేషన్ విత్ ఎవ్రీ టీమ్. అంత ట్రబుల్లో నుంచి కూడా బయటకు వచ్చాము. అండ్ ఆల్ త్రూ దట్ మై టీమ్ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్. కళ్యాణ్, దిలీప్, ఎవ్రీబడి దే స్టూడ్ విత్ మీ. అన్వేష్ కానీ, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఫైనల్లీ రాజ్ గారు, ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ విత్ మీ ఆల్ త్రూ దిస్ జర్నీ. ఇట్ వాజ్ అ స్ట్రగుల్. అండ్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ I always had my brother Satish with me, and నా డైరెక్షన్ టీమ్ వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయంగా ఉండేవారు దూరంగా. సో జర్నీ సినిమా తీయడానికి లేట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నా విన్నే జోకులు వేసే రేంజ్కి వచ్చేసారు. ఆల్వేస్, బట్ దే ఆర్ ఆల్ రౌండర్స్. ఓన్లీ డైరెక్షనే కాదు, అంతా చేశారు వాళ్ళు. And it was congratulate. Thanks, Ra, for being with me all through this journey. Love you, Anna. And one more thing would be Shreyasi, who played Aditi. First cinema ki aa character ki oka person ఎత్తడం అనేది సౌమిత్ నాకే తెలుసు ఎంత కష్టపడ్డాము. అండ్ సౌమిత్ యాక్టర్ లా జాయిన్ అయినప్పుడు అంతా ఓకే అయినప్పుడు నెక్స్ట్ థింగ్ వుడ్ బి అదితి. ఇట్లాంటి స్టోరీకి ద టూ ఫేసెస్ ఇద్దరి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత సినిమాటిక్ గా ఉండాలి, రిలేటబుల్ గా ఉండాలి అనుకున్నాను. అండ్ ద మూమెంట్ ఐ సా యూ సన్, ఐ థాట్ యు ఆర్ అదితి. అండ్ you created that a little bit of FOMO that you're going to go places and I have to catch you and put you in my film. And that is what I did. And you went into the depths of Aditi and portrayed of what love can be and how confusing can it be. And thanks for being that, taking that part and being part of the journey. More than Aditi, more than a friend, you were there. Thanks for that. And one more thing is that finally చెప్పాలంటే సౌమిత్ అండ్ వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు కానీ ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించాలన్నప్పుడు కానీ మనకు చాలా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అట్లాంటప్పుడు ఆల్ వీ నీడ్ ఈజ్ వన్ ఫ్రెండ్. వాడు నువ్వేం చెప్పినా ఎస్ చెప్పే ఫ్రెండ్, పక్కన ఉండే ఫ్రెండ్ ఒకటి ఉండాలి. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. త్రూ దిస్ జర్నీ ఎంత వచ్చినా ఏది వచ్చినా ఏం చేద్దాం అనుకున్నా, అరే ఇక్కడ దూకుదామన్నా కూడా హీ విల్ బి రెడీ విత్ మీ. అట్లా డోడాడు. సో అండ్ ఫర్ అర్జున్, ద వే హీ ప్లేడ్, ఒక సింపుల్ షై క్యారెక్టర్ ని కూడా లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేల్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ దట్ ఫ్యూ ఫేసెస్ లో వీడు కూడా ఉన్నాడు. హీ హ్యాస్ దిస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ అపీల్ ఉంది, యెట్ ఒక వెరీ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది కళ్ళల్లో. అండ్ ఈ బ్లెండ్ ఉన్న యాక్టర్స్ చాలా చాలా తక్కువ. అండ్ తెలుగు సినిమా హీరో అంటేనే అది ఒక లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉండాలి, ఒక సెన్సిబుల్ రిలేటబుల్ ఫీలింగ్ ఉండాలి. అండ్ సౌమిత్ నీకు రెండు చాలా చాలా ఉన్నాయి. అండ్ యూ షుడ్ టేక్ అప్ మోర్ యాక్టింగ్ రాదర్ దెన్ డైరెక్టింగ్ వదిలేసి. ప్రతి సంవత్సరం వ్యాలంటైన్స్ డే వస్తుందంటే చాలా లవ్ స్టోరీలు రెడీ అవుతూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డేకి లవ్ స్టోరీలు రిలీజ్ చేయాలి. అలా రీసెంట్గా మొన్న 6-7 సినిమాలు రిలీజ్ అయింది. వాటిల్లో రీ రిలీజ్ కూడా అయినాయి. రీ రిలీజ్ సినిమాలు కూడా చేశారు తమిళనాడులో కానీ ఇక్కడ కానీ. కానీ ఈ అన్ని సినిమాల్లో ఈ నిలవే సినిమా సక్సెస్ అయ్యి చాలా మంచి కలెక్షన్స్ తోటి సైలెంట్గా పికప్ అయ్యి వెళ్తా ఉంది. 4 డేస్కి 1 crore క్రాస్ చేసిందని చెప్పారు మా అచ్చిబాబు గారు. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. ఇలాంటి ఒక మంచి సినిమా మీరు రిలీజ్ చేసి వీళ్ళు కోఆపరేట్ చేసినందుకు. అలాగే ఈ సినిమా ఒక లవ్ స్టోరీ చేయాలంటే మెయిన్ ప్రాబ్లం హీరోయిన్సే దొరకరు అనమాట. కానీ ఈ సినిమాకి 2 హీరోయిన్లు అయితే చాలా చాలా బాగున్నారు. ఒక గీతాంజలిలో నాగార్జున గారి లాగా, వాస్తవంగా అయితే ఒక మెల్ గిబ్సన్ లాగా ఉన్నాడు తను చూడంగానే, అంత బాగున్నాడు హీరో. అలాగే హీరోయిన్ ఒక సాక్షి శివానంద్ లాగా చాలా చక్కగా ఉంది. డెఫినెట్గా ఫ్యూచర్ స్టార్స్ అవుతారు మీరు. గాడ్ బ్లెస్ యూ. అలాగే కొత్త వాళ్ళతో చేయాలంటే ప్రొడ్యూసర్స్ జనరల్గా ముందుకు రారు, కానీ లవ్ స్టోరీ మాత్రం చేయటానికి వస్తారు. వచ్చి ఫస్ట్ సినిమానే సక్సెస్ చేసిన ప్రొడ్యూసర్ రాజ్ గారికి మేడం
మీకు మీ హస్బెండ్ గారికి కంగ్రాట్ చెప్తున్నా యూనిట్ తరఫున. అలాగే ఈ సినిమా ఫోటోగ్రఫీ దిలీప్ చాలా బాగా చేశారండి, అడిగాను, చాలా బాగున్నాయి, కొన్ని ఫ్రేమ్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే మ్యూజిక్, లవ్ స్టోరీ కుదరాల్సింది మ్యూజిక్కే, కళ్యాణ్ గారు నిజంగా ప్రతి ఒక్కళ్ళు, చంద్రబోసు, శిరాశ్రీ వీళ్ళందరూ కూడా చెప్పారు, చాలా బాగున్నాయి సాంగ్స్. సో ఇంత మంచి సినిమా తీసిన ఫస్ట్ ఈ ఆలోచన వచ్చినటువంటి డైరెక్టర్ గారికి, సాయి వన్నం గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వల్లే ఇంత మంచి సక్సెస్ సినిమా స్టార్ట్ అయ్యి జరిగి ఎంతమందికి లైఫ్ ఇచ్చింది ఈ సినిమా. ఈ రోజును చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రోజు రోజుకి ఈ సినిమా పికప్ అవుతూ ఈ వ్యాలంటైన్స్ డే సినిమాల్లో గొప్ప సక్సెస్ అయినందుకు, ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా గొప్ప గొప్ప సినిమాలు రావాలి, మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు చేసుకుంటూ, మా రూపేష్ ఇలాగా చేశారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ రూపేష్, థ్యాంక్ యూ సో మచ్. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places. And I believed in that, and I'm glad I believed in that, because this film will go places. And so Amit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. సౌమిత్ కొత్తని అండ్ రిలేటివ్లీ టీం అందరు కూడా కొత్త వాళ్ళే, అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మేడం సార్, సముద్ర సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి మాకు ఈ ఫిల్మ్ని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. అండ్ రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ ముందు తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలి, మా సినిమా, మా నిలవే మాకు బాహుబలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎన్నో జట్కాలు వచ్చినాయండి. ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుగా వేసినాం, కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ. సో బేసికల్లీ ఎన్ని జట్కాలు వచ్చినా మీ ఇద్దరం కలిసి ముందుకే వెళ్తూ ఉండే. అండ్ ఫర్ దాట్ I'm very proud of him for supporting me. And yeah. And ఇంకొక థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వేర్ రీసెంట్గా ఒక షోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అందరు ఫోటో తీయడానికి వస్తున్నారు, అండ్ ఒక ఆవిడ మాత్రం పర్టికులర్గా శ్రేయసి దగ్గరికి వెళ్ళి ఆవిడని హక్ చేసుకొని ఒక 5 seconds అలానే ఉంది, థ్యాంక్ యూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దట్ వాజ్ సంథింగ్ లైక్ అదొక బిగ్ ఇంపాక్ట్ అనిపించింది. అండ్ మోర్ దెన్ కలెక్షన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, అది అంటే మేము నిజంగానే మూవీ త్రూ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసామన్న ఒక జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది మాకు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్ this film, is something, and we have achieved certain kind of success అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది మాకు. అది చాలా మంచి ఫీలింగ్ అండి. అండ్ లైక్ ఏం చెప్పాలో అర్థమైతే లేదు. ఇప్పుడు మా టీం అందరూ, ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సాయి చెప్తుంటాను ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నామని. బట్ వీళ్ళందరి వర్క్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఏ ఒక్కరి వర్క్ కూడా ఓవర్ షాడో అవ్వలేదు. So I don't even have to mention them. I don't even have to talk about them. మీరందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ప్రతి క్రాఫ్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్ ద వే. అండ్ ఈరోజు ఈ స్టేజ్ పైన, ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన మా సినిమా నిల్చుంది. ఒక కొత్తలు తీసిన సినిమా ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన నిల్చుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్
a Bahubali success for us. ఎందుకంటే ఐ డోంట్ సీ ఎందుకంటే సార్ నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే సక్సెస్ పార్టీ వాట్ ఎవర్ పెట్టుకుంటున్నారు చాలా మంది. అండ్ వీఆర్ నాట్ ష్యూర్, మాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా, మేము రిలేటివ్గా చాలా కొత్త వాళ్ళం. బట్ ఈ 3-4 days వాట్ ఎవర్ ఉందో హౌస్ఫుల్ షోస్ చూసి, టికెట్స్ బుక్ అవుతున్న విధానం చూసి, బయట మాకు వస్తున్న అప్రిషియేషన్ చూసి, అందరూ ఫోన్ చేసి సార్ మీరు హిట్ కొట్టారు సార్ అని చెప్తూ ఉంటే లైక్ దట్ ఈస్ వాట్ డ్రోవర్స్. అండ్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మాకు ఇలాంటి బాహుబలి సక్సెస్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా ప్రేక్షకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.